ప్రతిపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, డిప్యూటీ స్పీకర్గా మీరు ఎన్నికైనటువంటి ఈ శుభ సందర్భంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ ఎన్నిక ఈ శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మీరు ఎన్నిక కావాలని మీ తరఫున అందరూ కూడా నామినేషన్స్ వేసి పార్టీలకు అతీతంగా మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్గా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది సభా సాంప్రదాయాల్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఈ సభ తన వివేచనని స్పష్టంగా ఎన్నిక ద్వారా తెలియజేసింది. అధ్యక్ష, డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇద్దరు కూడా ఎవరో ఆ స్థానంలో కూర్చున్నా కానీ సంపూర్ణమైనటువంటి అధికారాలతో సభ అధ్యక్షుడిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంతిమంగా అందరూ కూడా అంగీకరించేటువంటి పద్ధతిలో ఈ శాసనసభ నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ముందు కార్మిక నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి ఒక యువ నాయకుడిగా మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1970 దశకంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు గరీబీ హఠావో అనేటువంటి ఇచ్చిన నినాదంతో స్ఫూర్తి పొంది ఆ పేదరిక నిర్మూలన కోసం పేదవాళ్ల పక్షాన్ని నిలబడటం కోసం మీరు ఆనాడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా దాంట్లో బాధ్యతలు తీసుకొని యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవులతో ఆ ప్రాంత ప్రజానీకం కోసం పనిచేసినటువంటి మీ చరిత్ర తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, అట్లాగే అదే స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం మీరు ఒక కార్మిక నాయకుడిగా అనేక మంది కార్మిక సోదరుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడిగా కూడా తప్పనిసరిగా మీ రాజకీయ జీవితం స్ఫూర్తి పొందిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, కార్మిక నాయకుడి నుంచి కార్పొరేటర్ స్థాయికి ఎదిగి కార్పొరేటర్ స్థాయిలో 2 సార్లు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మీ పాత్రను మీరు పోషించారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, సభానాయకులు చెప్పినట్టు ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కోరుకున్నటువంటి అవసరాల మేరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా మీరు శాసనసభ్యుడిగా, కార్పొరేటర్గా, ఆ తర్వాత ఆబ్కారీ శాఖ మార్చులుగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ రాజకీయ క్రియాశీల పాత్ర తప్పనిసరిగా ఈ డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి మీకు అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, నేను కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేశాను. అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి సభలో డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక జరిగినప్పుడు ఆ ఎన్నిక సందర్భంగా ఆనాడు అధికార పార్టీగా సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ ఈరోజు అధికార పార్టీ ఏ రకంగా అయితే ప్రతిపక్షాలని సహకరించవలసిందిగా ఎన్నికని కోరినప్పుడు మేము ఏ రకంగా అయితే హుందాగా సహకరించామో ఆనాడు ప్రతిపక్షం మాకు సహకరించలేదు. అధ్యక్ష, ఎన్నిక జరిగింది నాది. ఆ ఎన్నిక ద్వారా ఎన్నికైనప్పటికి కూడా డిప్యూటీ స్పీకర్గా సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలని సమానంగా చూసేటువంటి ప్రక్రియలో పాత్రలో ఎప్పుడు కూడా నేను వెనకడుగు వేయలేదు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు నేను ఇక్కడ ఉండి మీ ఎన్నికలో ఆ రకంగా ఎన్నిక జరగకుండా ఒక హుందాగా సభ నడవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కోరినప్పుడు మేమంతా సహకరించాం.
నేను ఏ రకంగా అయితే డిప్యూటీ స్పీకర్గా చేశానో ఈ సభలో అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ సభానాయకుడిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు అధ్యక్ష. అంటే డిప్యూటీ స్పీకర్ స్థానం చాలా ఉన్నతమైనది. దాని ద్వారా రాజకీయ భవిష్యత్తులో రకరకాలైనటువంటి పాత్రలు భవిష్యత్తులో పోషించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడితోనే ఆగిపోతామనేటువంటి ఆలోచన కూడా ఉండదని చెప్పడం కోసమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ శాసనసభ ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయంగా మనందరం భావించాలి అధ్యక్ష. ఈ శాసనసభ వ్యవహారాల్లో ప్రతిపక్ష నాయకుడిగా మా శాసనసభ్యుల తరఫు నుంచి కానీ ఈ పక్షం నుంచి కానీ మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ సాంప్రదాయాల్ని, నిబంధనల్ని, విలువల్ని కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంగా ఉన్నటువంటి శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా మా సహకారం తప్పనిసరిగా మీ సభ నడిపేదానికి ఎల్లప్పుడూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ సభ నిబంధనలకు కానీ లేకపోతే సాంప్రదాయాలకు కానీ భిన్నంగా జరిగినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ శాసనసభ ఆ రకంగా ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావులు సత్యమేవ జయతే అని మీ వెనక కుర్చీలో పైన ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి సాక్షిగా కనపడేటువంటి మహాత్మా గాంధీ గారి సాక్షిగా తప్పనిసరిగా ఆ దిశలో మీరు నిర్ణయాలు తీసుకోవాలనే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇన్విజిబుల్, ఈ ప్రజాస్వామ్యానికి కనపడని, అంటే ఇక్కడ ఫోటోలో లేనటువంటి ఇన్విజిబుల్ గాడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ శాసనసభ ప్రజాస్వామ్యయుతంగా నడవాలని, నడపటం కోసం మీ పాత్ర ఉంటుందని, డిప్యూటీ స్పీకర్గా ఈ సభకి ఔన్నత్యాన్ని మీరు తీసుకొని వస్తారని, ఆ తీసుకురావటం కోసం సభ్యులుగా మేమందరం మీకు సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ సభ నడిపే దాంట్లో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. సెలవు తీసుకుంటాను అధ్యక్ష.